Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. చాలా కాలం తర్వాత జగపతి బాబు మళ్ళీ హీరోగా చేసిన సినిమా కావడంతో పటేల్ సార్ పై ప్రీ రిలీజ్ నుండే మంచి అంచనాలున్నాయి. మంచి కుటుంబ కథా చిత్రాలు, వినోదాత్మక చిత్రాలు అందిస్తూ తక్కువ కాలంలోనే టాప్ బ్యానర్ గా ఎదిగిన వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన మూవీ కావడం వల్ల నమ్మకం మరింత పెరిగింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వాసు పరిమి దర్శకత్వం వహించాడు. పటేల్ సార్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఒక రకమైన బజ్ క్రియేట్ అయింది. జగపతి బాబు లుక్, అందులో అతడి యాక్షన్ చూసిన చాలా మంది ఇందులో జగపతి గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారని, రివెంజ్ స్టోరీ అయ్యుంటుందని ఊహించారు. కానీ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇందులో జగపతి బాబు డబుల్ రోల్లో కనిపించారు. అసలు ఇది ఎవరూ ఊహించని అంశం. సినిమా ఎలా ఉందో ఒకసారి రివ్యూలో చూద్దాం. సుభాష్ పటేల్ అలియాస్ పటేల్ సార్ రిటైర్డ్ ఆర్మీ మేనేజర్. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆర్మీ మెన్. కార్గిల్లో యుద్ధంలో శత్రువులకు ఎదురొడ్డి అవార్డులు అందుకున్న గ్రేట్ సోల్జర్. పటేల్ సార్ తన కుమారుడు వల్లభ్ కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని కోరతాడు. అయితే ఆర్మీలో చేరడం ఇష్టం లేని వల్లభ్ తండ్రికి దూరంగా వెళ్లి పెద్ద డాక్టర్ అయి విదేశాల్లో సెటిల్ అవుతాడు. కట్ చేస్తే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న దేవరాజ్ గ్యాంగ్ లోని వారిని ఒక్కొక్కడిని లేపేస్తుంటాడు పటేల్ సార్. అతడి చివరి టార్గెట్ దేవరాజ్. అసలు దేవరాజ్ గ్యాంగ్ కు ఆర్మీ రిటైర్డ్ మేనేజర్ అయిన పటేల్ సార్ కు ఏమిటి సంబంధం? పటేల్ కొడుకు వల్లభ్ ఏమైపోయాడు అనేది తర్వాతి కథ. పటేల్ సార్ పాత్రలో జగపతి బాబు అదరగొట్టాడు. లుక్ పరంగా డిఫరెంట్ స్టైల్ తో కనిపిస్తాడు. తండ్రి పాత్రలో, కొడుకు పాత్రలో వైవిధ్యంగా నటించి మెప్పించాడు. ఓవర్ బిల్డప్లు లేకుండా తన వయసుకు తగిన నటనతో సూపర్బ్ అనిపించారు. విలన్ పాత్ర పోషించిన కబీర్ దుహన్ సింగ్ అంత గొప్పగా కాకపోయినా తన పాత్రకు న్యాయం చేశాడు. వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియ, స్నేహితుడి పాత్రలో సుబ్రాజ్ తదితరులు ఓకే. పౌడర్ పాండు పాత్రలో పోసాని కృష్ణమురళి కాస్త నవ్వించాడు. సినిమా మొత్తం పటేల్ సార్ తో జర్నీ చేసిన బేబీ డాలీ తన క్యూట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. సినిమాకు ఎంచుకున్న కథ రొటీన్ రివెంజ్ డ్రామా కావడంతో అసలు ఏం జరగబోతోంది అనేది ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. అయితే ఇంటర్వెల్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మెయిన్ విలన్ కాకుండా సైడ్ విలన్స్ మీద పగ తీర్చుకునే విధంగా రొటీన్ గా స్క్రీన్ ప్లే సాగింది. సెకండ్ హాఫ్ లో అసలు రివెంజ్ ఏమిటి అనేది చూపించారు. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సాగి ఉంటే సినిమా చూడడం కష్టమే అయ్యేది. అయితే తండ్రి కొడుకుల సెంటిమెంట్ జోడించి స్క్రీన్ ప్లే ఆసక్తిగా రన్ చేశారు. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ సీన్లను ప్రేక్షకుడు సైతం ఫీల్ అయ్యేలా మలచడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా చూస్తే డైరెక్టర్ పనితీరు సూపర్బ్ అనిపించింది. తెలిసిన శత్రువులు 100 మంది ఉన్నా పర్లేదు, కానీ తెలియని శత్రువు ఒక్కడున్నా ప్రమాదమే. వారి వల్ల చావే వస్తుంది అంటూ ట్రైలర్ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో తెలియని శత్రువు ఎవరనేది లాస్ట్ వరకు రివీల్ చేయలేదు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అతడెవరో ప్రేక్షకుడు ముందే ఊహించేస్తాడు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మిస్ అయిన ఫీలింగ్ కాస్త కనిపిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. తర్వాత జగపతి బాబు నటన కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్. ఇక పటేల్ సార్ ట్రైలర్ చూసి మీరు ఊహించుకునే సినిమా మాత్రం కాదు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కు కనెక్ట్ అయ్యే వారికి పటేల్ సార్ బాగా కనెక్ట్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe.